ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం. అందరు తీశారమ్మా? చక్కగా వాక్యం చదువుకొని చూసుకుందాం ఒకసారి ఏమంటుంది దేవుని వాక్యం. 27 పేజీ నెంబర్ 644 పాత నిబంధన గ్రంథంలో 27 చదవండి అమ్మా సిస్టర్. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాకు దయచేసినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు తండ్రి నీ వాక్య ధ్యానంలో కొనసాగాలని మేమందరము సిద్ధపాటు కలిగి ఉండగా మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. ఇదిగో అల్పుణ్ణి అయోగ్యుని నన్ను సిలువ చాటును మరుగుపరచుకోండి రాజా. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మా జీవితాలు కట్టబడతాయి. కాబట్టి నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నా. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాల్లో మీరు ఉండండి. వాక్యము తండ్రి విత్తబడి 30, 60 నిరంతులుగా ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, అన్ని విషయాల్లో నీ యొక్క జ్ఞానంతోనూ నీ యొక్క తెలివితోనూ మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇర్మియా ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, అంటే దేవుడు ఇర్మియాని ప్రేరేపించాడట. వెళ్ళు 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 అని చెప్పాడట. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేనేమయ్యాను? లోబడితే. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. చాలా బలవంతం చేసి నన్ను ఆ పనికి ఒప్పించావు. లేదంటే నాకు ఇష్టమే లేదు ఆ పని చేయటానికి, కానీ నువ్వు నన్ను ప్రేరేపించావు, నన్ను బలవంతం చేసి ఆ పనికి ఒప్పించావు. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. దినమల్లా ఏమైందంటే ప్రవక్త నవ్వుల పాలయ్యాడంట. దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని చేస్తున్నటువంటి ప్రవక్త తన హృదయంలోని బాధను చెప్తూ ఉన్నాడు. దేవుడు పనికి బలవంతం చేశాడు. ఆ పనిని బలవంతం మీద అంగీకరించినటువంటి ప్రవక్త దేవునికి తన బాధను చెప్తూ ఉన్నాడు. దేవుడు అప్పగించినటువంటి పని, దానిలో సమస్య ఎదురైనప్పుడు ప్రవక్త దేవుని దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేరేపించావు, నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. నీవు నన్ను బలవంతం చేసి ఆ పనికి ఒప్పించావు. దాన్ని బట్టి వచ్చిన ఫలితం ఏంటంటే నేను దినమెల్లా నవ్వుల పాలైతే. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారయ్యా. అందరూ నన్ను బలవంతం చేస్తున్నారు. అందరూ నన్ను హేళన చేస్తున్నారు. అందరూ నన్ను చూసి గుసగుసలాడుకుంటున్నారు. నేను చేసేది ఏదో తప్పు పని కాదు, నువ్వు చెప్పిన పనే కదా నేను చేసేది, నువ్వు చెప్పిన మార్గంలోనే కదా నేను ఉన్నది. అయినా కానీ జనమంతా ఏం చేస్తున్నారు? నన్ను చూసి నవ్వుకుంటున్నారు. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏంటే ఇర్మియా నువ్వు చేసే పని? దేవుడు చెప్పాడా ఎట్లాంటి పని చేయమని చెప్పాడా నీకు దేవుడు అని చెప్పి ఎవరిని చూసి నవ్వుకుంటున్నారట? ఇర్మియాని చూసి నవ్వుకుంటున్నారట. అసలు ఇర్మియా ఏం చేశాడు, ఎందుకు దేవుడు ఆయన చూసి నవ్వారో మనకు కొద్దిగా తెలియాలి. అయితే ఇర్మియా ఆయన ఒక యాజకుని కుమారుడు, హిల్కియా అనే ఒక యాజకుని కుమారుడు. అంటే బై బర్త్ ఎవరి ఫ్యామిలీలో పుట్టాడు? ప్రీస్ట్హుడ్ ఫ్యామిలీలో పుట్టాడు. అంటే యాజకుల కుటుంబంలో పుట్టాడు. ఎవరు? ఇర్మియా. అయితే ఇర్మియా మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయాలు మనం చూసుకుంటే 4 నుంచి 6 వచనాల్లో మనకు కనపడే సారాంశం ఏమిటి అంటే, ఇర్మియా బాలుడుగా ఉండంగానే, ఇర్మియా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎవరు ఎన్నుకున్నారట? దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇర్మియా. అయితే ఇర్మియా అంటాడు, నేను బాలుడినయ్యా, నేను మాట్లాడలేను అంటాడు. ఏమంటాడు ఇర్మియా? నేను బాలుడిని, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు అంటాడు ఇర్మియాతో, ఇర్మియా భయపడొద్దు, నీకు కావలసిన జ్ఞానాన్ని నేను దయచేస్తాను. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో నేను నేర్పుతాను. దాని ప్రకారమే నువ్వు మాట్లాడు. అంటే ఇప్పుడు పని అప్పగించింది ఎవరు? దేవుడు. ఏ పని అప్పగించాడు? నేను చెప్పిన మాట చెప్పమన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికి? అప్పటికి వీళ్ళంతా కూడా యెరూషలేములో చక్కగా ఉన్నారు.
యెరూషలేములోనే, అప్పుడు బబులోను చెరకి వెళ్ళాల, యెరూషలేములోనే ఉన్నారు, సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరం ఉంది, ఆ మందిరం యొక్క వెలుగు ఉంది, ఆ మందిరంలో ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మార్గాన్ని తప్పటాన్ని బట్టి ఇర్మియాని లేవనెత్తారు. దేవుడు బాలుడిగా ఉండగానే అంటూ ఉన్నాడు, దేవుడు నువ్వు భయపడొద్దు, నీకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను నీకు నేర్పి మాట్లాడిస్తాను, కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే నా పని నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నువ్వు ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని అంటాడు. అంటే ఇబ్బంది పెట్టింది, బలవంతం చేసింది ఎవరు అంటున్నాడు? ఇర్మియా, దేవుడే. అరే రే నన్ను ఎంత ఇబ్బంది పెట్టావే, నేను చిన్నవాడిగా ఉన్నాను, మాట్లాడలేను అన్నాను, కానీ నువ్వు మాట్లాడతావు, నీకు మాటలు నేర్పి నేను పంపిస్తాను, నేనేం చెప్పమంటాను అది చెప్పు అని చెప్పి నువ్వు బలవంతం చేస్తే నేను ఈ పనికి ఒప్పుకున్నా. ఏ పనికి? యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క మాట చెప్పటానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఇర్మియా. ఇర్మియాలో ఉన్న గ్రంథం అంతా మనం చదువుకున్నప్పటికీ కూడా ఇర్మియా ఆ దేశంలో యెరూషలేము రాజ్యంలో ఆయన చేసిన ప్రవచనాలు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు జాగ్రత్త అని చెబుతున్నాడు, దేవుడు ఈ విధంగా ఉండమని చెబుతున్నాడు, దేవుడు ఇలా చేయమని చెబుతున్నాడు. అంటే చాలామంది ఇర్మియాని చూసి నవ్వారు, ఇర్మియాని చూసి గేలి చేశారు, ఇర్మియాని చూసి ఎగతాళి చేశారు. అయితే ఇర్మియానే స్వయంగా అంటున్నాడు, నేను బాలుడుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నా వల్ల కాదు అంటే నన్ను ప్రేరేపించావు, నన్ను బలవంత పెట్టావు, నీ పని అప్పగించావు, కానీ నీ పనిలో నాకేం ఎదురవుతుంది? కష్టం ఎదురవుతుంది. నీ పనిలో నాకు నవ్వులు ఎదురవుతున్నాయి. నీ పని చేస్తుంటే అందరూ చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు, నీ పని చేస్తుంటే కొడుతున్నారు, నీ పని చేస్తుంటే కాళ్ళకి బొండలు వేస్తూ ఉన్నారు, నీ పని చేస్తుంటే నా వెంటపడి తరుముతూ ఉన్నారు. నువ్వు చెప్పిన పనే కదా నేను చేస్తుంది, దాన్ని బట్టి నాకు ఎంత శ్రమ అని చెప్పి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి అడుగుతాడు. అయితే ఇర్మియా గ్రంథంలోనే 19వ అధ్యాయము ఈ యొక్క మాట చదువుకుందాం. 15వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మీకు తెలుసు కదా, మనందరికీ బాగా పరిచయం ఉన్న మాటలే కదా. తల్లి గర్భంలో నిన్ను రూపింపక ఉండిపోయి నిన్ను ఎరిగితిని, బాలుడుగా ఉండగా ఎన్నుకున్నాను, ఇవన్నీ మనకు తెలిసిన పదాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఒకసారి ప్రయత్నం చేయండి, సమయం లేదు, కొద్దిగా స్పీడ్గా తీసుకువెళ్తున్నాను. సరే, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలోకి వద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చు. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారంటే 14వ వచనం ఒకసారి, ఆ ప్రవచనము చెప్పుటకు తోఫేతులో నుండి ఇప్పుడు ఇర్మియా ఎక్కడ ఉన్నాడు? తోఫేత్ అనే ప్రాంతంలో, అక్కడి నుంచి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఆ మాట చెప్పడానికి ఎక్కడికి వచ్చాడమ్మా ఇర్మియా? యెహోవా మందిర ఆవరణంలో నిలిచి, యెరూషలేము వచ్చాడు, వచ్చి ఆవరణంలో నిలిచి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు అంటే ఏ జనులు? ఇశ్రాయేలు జనులు నా మాటలు వినకుండా కనుక అయిపోయిందా? దేవుడేమంటున్నాడు స్పష్టంగా, వీళ్ళు నేను చెప్పిన మాట వింటలేదు, కాబట్టి నేను ఏదైతే కీడు తీసుకొని వస్తాను అని చెప్పానో అది ఈ పట్టణం మీదకి, ఈ పట్టణంతో సంబంధం ఉన్న పట్టణాలన్నిటి మీదకే వస్తుంది కీడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఇర్మియా. ఎక్కడ నిలబడి చెప్పాడు? యెరూషలేము దేవాలయంలో నిలబడి చెప్పాడు. ఎవరికి? ఆ జనమును, ఇశ్రాయేలు జనాంగాన్ని చెబుతున్నాడు. ఏమండి, ఎవడన్నా మన ముందుకు వచ్చి నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి దేవుని మాట అని చెప్తే ఊరుకుంటారు వీళ్ళు? ఊరుకుంటారా? ఊరుకోరు. అయితే ఆ దేవాలయంలో ఎవరున్నారు అప్పుడు ఈ మాటలు చెప్పినప్పుడు అంటే? చాలామంది జనం ఆ మాటలు వింటూ ఉన్నారు, చాలామంది జనం ఆ మాటలు వింటూ ఉన్నారు. కానీ వాళ్ళతో పాటు ఇంకా ఎవరున్నారంటే అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఒకసారి 20వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూద్దాం. ఇర్మియా పలుకగా ఇమ్మేరు కుమారుడునగు పషూరు అని ఒక యాజకుడు విన్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవాలయంలో నిలబడి దేవుని చెప్పిన మాటలు ఇర్మియా పలికినప్పుడు అక్కడ దేవాలయంలో పనిచేస్తున్న యాజకుడు పషూరు, ఆయన పేరు, ఆయన విన్నాడు ఈ మాటలు. ఎవరు చెప్పిన మాటలు? ఇర్మియా చెప్పిన మాటలు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మం వద్ద నుండి బొండలో అతనిని ఈ మాట చెప్పాడని కొట్టించి, ఎవరిని? ఇర్మియా. బొండలో ఏం చేశాడట? ఎవరిని? ఇర్మియా.
అయితే తర్వాత రోజు బయటికి తీసుకొని వస్తాడు, బాగానే ఉంది. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇర్మియా మళ్ళీ అంటాడు, నేను దేవుడు పలికిన మాటలే నేను పలుకుతున్నాను కానీ కొత్త మాటలు నేనేమీ పలకట్లేదు అంటాడు. అయితే తోఫేతులో ఉన్న ఇర్మియాని యెరూషలేముకి దేవుడు నడిపించాడు. దేవాలయంలో నిలబడి ఆ మాటలు చెప్పమన్నాడు, చెప్పాడు. చెప్పినందుకు ఏం పడింది? ఈయనకంటే శిక్ష పడింది. ఆ శిక్షను బట్టి దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు చెప్పమన్న మాటలే కదా నేను చెప్పింది, నువ్వు చేయమన్న పనే కదా నేను చేసింది, అయినా కానీ నాకెందుకు ఈ శిక్ష అని చెప్పి ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. బిడ్డలారా, దేవుని పరిచర్య, దేవుని కార్యాలు, దేవునితో నిలబడటం అంత సులభము అని అనుకోకూడదు. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సూటిపోటి మాటలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని అపహాస్యము చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీడి చేతగాని వాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటినీ మనం ఏం చేయాలి అంటే తట్టుకొని నిలబడాలి. దానికోసమే కదా ప్రభువు నిన్ను నన్ను ఎన్నుకుంది. ఇర్మియా యాజకుడి కుమారుడు బాలుడుగా ఉన్నప్పుడే, బాలుడు అని ఎవరిని అంటారంటే ఇశ్రాయేల్లో సహజంగా బాలుడు అంటే 6-7 సంవత్సరాలు అనుకోవద్దు, 14 సంవత్సరాల దగ్గర ఉన్న వాళ్ళని ఏమంటారంటే బాలుడు అంటారు. 14-16 వరకు కూడా బాలుడే అంటారు. కాబట్టి ఆ వయసులో ఉండగానే ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని దేనికోసం నిలబెట్టుకున్నాడు? తన పని కోసం నిలబెట్టుకున్నాడు. అంటే ఒక మారుమూల గ్రామంలో ఒక యాజకుని కుటుంబంలో ఉన్నటువంటి ఒక బాలుడిని దేవుడు తన పరిచర్య కోసం నిలబెట్టుకున్నాడు. పరిచర్య చేయించుకుంటూ ఉన్నాడు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఈ ఇర్మియా ఎవరికి వెళ్ళి మొరపెడుతున్నాడంటే దేవునికి, దేవా నీ పని చేస్తుంటే చూడ ఎన్ని శ్రమలు వస్తున్నాయో నాకు అని చెప్పి మొరపెడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇతను కూడా ఎన్నిక లేనటువంటి వాడే, కానీ దేవుని పని కొరకు బహుబలముగా దేవుడు వాడుకున్నటువంటి వాడు. ఈరోజు ఉదయకాలం ఎంతమంది మెసేజ్ విన్నారా? ఆ మెసేజ్లో ఏ వ్యక్తి కనిపించాడు మీకు? ఎవరు కనిపించారు? గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఏంటంటే గిద్యోను. అయితే ఈ గిద్యోను ఎప్పుడు పిక్చర్లోకి వస్తాడు అంటే, ఎప్పుడు దేవుడు గిద్యోన్ని పిలిచాడు అంటే, ఇశ్రాయేలీలకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే దేవుణ్ణి వ్యతిరేకించడం, దేవుడు వారికి శిక్షించడం, ఆ శిక్షను అనుభవించడం, మళ్ళీ దేవునికి వాళ్ళు మొరపెట్టడం, మళ్ళీ దేవుడు కాపాడటం. ఇది ఈ విధంగా జరుగుతూ ఉండేది ఇశ్రాయేలీల్లో. అదేవిధంగా ఒకసారి వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఏం శిక్ష విధించాడంటే, వీరందరినీ కూడా మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఎవరి మిద్యానీయులు? కజిన్సే. కెతురా కుమారుల్లో ఒక జాతి ఎవరిది? మిద్యాన్. అయితే కజిన్సే, బంధువులే, కానీ వీళ్ళ చేతికి ఎవరిని అప్పగించాడు? దేవుడు ఇశ్రాయేలుని అప్పగించాడు. అయితే వాక్యం ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో, మిద్యానీయుల చేతుల్లో బహుగా బాధింపబడుచుండగా అంటే వీళ్ళు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ చేతులు నలిగిపోతున్నారు. తప్పు చేయటం ఎందుకు, నలిగిపోవడం ఎందుకు? ఇక ఇదే అలవాటు అయిపోయింది వాళ్ళకి. మనలో కూడా చాలామంది ఉంటారు కదా, అయ్యా దేవా తప్పైంది క్షమించంటాం, బయటికి వెళ్ళంగానే మళ్ళీ మామూలే. మళ్ళీ ఎప్పుడు క్షమించమని అడుగుతాం? మళ్ళీ వారం చర్చకు వచ్చినప్పుడే. లేదంటే ఏమైనా జరిగింది అనుకో, అయ్యో తప్పు అయిపోయింది క్షమించేయాలి అంటే. వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా అదే అలవాటు ఉండింది. ఆ అలవాటు మనకే వచ్చింది కాబోలు. వీళ్ళు మాటికి దేవునికి ఎదురు తిరుగుతున్నారు, దేవుడు శిక్షిస్తున్నాడు, మళ్ళీ క్షమించమని అడుగుతున్నారు, మళ్ళీ రక్షిస్తున్నాడు, మళ్ళీ ఎదురు తిరుగుతున్నారు. అయితే ఈసారి ఈ మిద్యానీయుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని విడిపించాలి కదా. కాబట్టి దేవుని యొక్క దూతను పంపితే, ఆ దూత వీళ్ళని రక్షించగల సమర్థుడు ఎవరు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగేటప్పుడే ఎవరిని కనుక్కున్నాడు ఆ దేవదూత అంటే, గిద్యోను అనే వ్యక్తిని కనుక్కున్నాడు. ఒకసారి ఆ న్యాయాధిపతుల్లోకి తొంగి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. జడ్జెస్ రిఫరెన్స్ చెప్పనన్న న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఒకసారి 1 నుంచి 2 వచనాలు. 1, 2. ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకి అప్పగించాడు. తర్వాత
జ్ఞానులకు ఎదుట ఆ, నిలువలేక నిలువలేక కొండలో ఉన్న ఉమ్, వాగులను ఆ, గుహలను ఉమ్, దుర్గములను ఉమ్. తమకు స్థిరపరచుకొనిరి. దుర్గములను తమకు సిద్ధపరచుకుంటారు. అంటే వీళ్ళకి ఎంతగా బాధ పెట్టారంటే వీళ్ళు పరిగెత్తి పారిపోయి దాక్కుంటున్నారు. సరే, బాగుంది ఇంతవరకు. వీళ్ళని చేతికి అప్పగించేశాడు, శ్రమల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని దూత వచ్చి ఎవరిని ఎన్నుకోవాలని వచ్చిందంటే 11వ వచనము, యెహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన కలిగిన ఆ, కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు. ఒక నిమిషం, గిద్యోను మనస్తత్వం ఏంటి అంటే, గిద్యోను మొదటిగా మనకు కనపడేది ఏంటంటే పిరికివాడని. ఏం చేస్తున్నాడట? మరుగై ఉండునట్లు దాక్కొని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దాక్కొని గానుగ చాటున గోధుమలు ఏం చేస్తున్నాడట? దొల్లగొడుతూ ఉన్నాడు. ఎవరైనా గోధుమలను కొట్టాలంటే పొట్టు తీయాలంటే ఏం చేస్తారంటే ఎత్తైన స్థలంలోకి వెళ్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మీకు తెలుసు. తూర్పు పారబోయాలంటే ఏం కావాలి? గాలి కావాలి. గాలి గుంటలో ఉండదు. గాలి ఎక్కడుంటుంది? ఎత్తైన స్థలంలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? కొండ మీద లేడు. ఎక్కడున్నాడు? గానుగు చాటున ఆ వచ్చిన గాలితో సరిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే కొద్దిగా భయపడుతూ. ఎవరికి భయపడుతున్నాడంటే? మిద్యానీయులకి. కాబట్టి కొద్దిగా పిరికి స్వభావం ఎవరికి ఉంది అంటే గిద్యోనుకు ఉంది. రెండో విషయము, గిద్యోనికి దేవదూత కనపడినప్పుడు దేవదూత అంటూ ఉంటుంది, పరాక్రమ గల బలాఢ్యుడా అని చెప్పి అన్నప్పుడు ఈయనకి డౌట్ వస్తుంది. ఎవరి మీద? ఆయన మీదే. ఏమని? నాకు అంత శక్తి ఉందా అని అనుమానం కలుగుతుంది. అంటే గిద్యోనికి దేవుడు నువ్వు శక్తిమంతుడివి అని చెప్పినా కానీ ఆయనలో ఏముంది అంటే అనుమానము అనేది. అంటే నాకు శక్తి ఉందో లేదో నిజంగా అనే అనుమానం ఉంది. సహజంగా ఎవరన్నా మనల్ని వచ్చి నీవు బలవంతుడివి, యుద్ధవీరుడివి, సూర్యుడు అన్నా అనుకోండి, మనం ఏం చేస్తామంటే గుండెట్లో చీల్చుకున్నాడు బట్టలు ఉడదీసి ముందుకి వెళ్తాం. ఎందుకంటే వాడు చెప్పిన మాటలకి నాకు బలం ఉంది కావాలనుకుంటాం. అసలు నీకు బలం ఉందా లేదా అని నీకు తెలియాలి కదా. గిద్యోని ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా, నువ్వు బలాఢ్యుడివి అంటే గిద్యోని ఇక్కడ ఒప్పుకోలా, నాకు బలం ఉందని అంటలా. ఈయన కొంత అనుమానం కూడా ఉంది. ఎవరి మీద? తాను బలవంతుడో కాదు, దేవుని యొక్క శక్తి నా మీద పనిచేస్తుందో లేదో అని కొన్ని పరీక్షలు కూడా పెడతాడు తర్వాత వచనాల్లో. అయితే ఇప్పుడు అవన్నీ మనకు సమయం లేదు. కానీ అయితే ఈ అధ్యాయం చదువుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఆ గానుగ చాటున దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనును, పిరికి స్వభావం కలిగినటువంటి వాడిని, అనుమానం ఉన్నటువంటి వాడిని, నా దగ్గర శక్తి ఉందా లేదా అనే భయపడేటటువంటి వాడిని, పిరికి వాడిని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకొని ఎవరి పని కోసం ఎన్నుకున్నాడు? తన పని కోసం ఎన్నుకున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నా, ఏర్పాటు చేసుకున్నా వీళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతం నుంచో స్థలం నుంచో గుర్తింపు లేనటువంటి వారిని పైకి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి పిరికివాడు, అనుమానం జరుగుతుందో జరగదో అనే భావన ఉన్నటువంటి గిద్యోనిని దేవుడు తన పని కోసం ఎన్నుకున్నాడు. దేనికోసం అంటే మిద్యానీయులతో యుద్ధం చేయడం కోసం గిద్యోని దేవుడు ఎన్నుకున్నాడు. ఇర్మియాని దేవుడు తన యొక్క పని జరిగించడం కోసం, తన వాక్కుని ప్రకటించడం కోసం బాలుడుగా ఉన్నవాడిని ఎన్నుకున్నాడు. గిద్యోను ఒక పిరికివాడిగా ఉన్నాడు. ఆయన్ని కూడా ఎవరు ఎన్నుకున్నారంటే దేవుడు ఎన్నుకున్నాడు. దేనికోసం? ఆయన పని కోసం. అయితే ఈ రెండు వృత్తాంతాల్లో మనకు కనపడేది ఏంటంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడండి, పనికి రాని వారిని ఆయన ఏర్పరచుకుంటారు, ఎవరు గుర్తించినటువంటి వారిని ఆయన తీసుకుంటారు. ఎవరి కోసం? ఆయన పని కోసం. కానీ ఆయన పని చేసేటప్పుడు శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. వీటిని తట్టుకొని నిలబడాలి అనేది ఎవరు చెప్తున్నారు పాఠం అంటే ఇర్మియా ప్రార్థన మనకు చెప్తూ ఉంది. బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని ఒక పని నిమిత్తం ఎన్నుకున్నప్పుడు, ఒక పని నిమిత్తం ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పని ఎలా చేయాలో దానికి కావలసిన జ్ఞానాన్ని కూడా ఎవరు నేర్పుతారు? దేవుడే నేర్పుతాడు. లేదంటే ఇర్మియా వల్ల కాదు, గిద్యోను వల్ల కాదు, మోషే వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మోషేది పెద్ద స్టోరీ.
కదా. మోషే ఒక 40 సంవత్సరాలు అత్యంత జ్ఞానవంతుడిగా ఉన్నాడు, బాగా తెలియగలవాడు అండి. పెద్ద పెద్ద యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది. ఎక్కడ ఉన్నప్పుడు? ఫరో దగ్గర ఉన్నప్పుడు. ఒక 40 సంవత్సరాలు డార్క్ ఎరా, ఒక చీకటి సంవత్సరంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? మిద్యాను అరణ్యంలో ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు కదా, గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు చదువుకున్న జ్ఞానం 40 సంవత్సరాలు ఏమైపోయింది? గొర్రెల వెంట తిరగటంలో జ్ఞానం అంతా పోయింది. ఇప్పుడు ఏమయ్యాడంటే మంచి గొర్రెల కాపరి అయ్యాడు. ఏమయ్యాడు? మంచి గొర్రెల కాపరి అయ్యాడు. అంతకుముందు ఏంటి? జ్ఞానవంతుడు, విద్యావంతుడు, వినయవంతుడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ చివరికి ఏమైందంటే గొర్రెల కాపరి అయ్యాడు 40 సంవత్సరాలు. ఈ గొర్రెల కాపరిని చేసింది ఎవరు? దేవుడు. దేనికోసం అంటే ఈ గొర్రెల కాపరిని ఐగుప్తుకి వెళ్ళి ఆ గొర్రెలను తోలుకొని రమ్మన్నాడు బయటికి. హల్లెలూయా. ఒకవేళ మోషేకి గొర్రెల కాపరి కాకపోతే ఈ జనంతో పడలేడండి. వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు మోషేని కదా, మోషేని ఎన్ని మాటలు అన్నారు, మోషేని ఎన్ని బాధలు పెట్టారు, మోషేని ఎన్ని తిట్టుకున్నారు, మోషే మీద దుమ్మెత్త పూసారు, మోషే మీద మెటికలు ఇరిచారు కదా. నువ్వు అట్లా అవుతావు, నువ్వు ఎట్లా అవుతావు, మమ్మల్ని చంపడానికి తెచ్చావు, మాకు టమాటాలు ఉండే, కీరదోసకాయలు ఉండే, మాంసం ఉండేది. ఇవన్నీ ఎన్ని మాటలు అన్నా కానీ మోషే ఏం చేశాడు? ఓపికగా శాంతం 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 నేను ఎక్కడ నడిపించాడు? కనానికి నడిపించుకుంటూ వెళ్ళాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడంటే గొర్రెల్ని కాసే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఏం కాసే వాళ్ళకి? ఎందుకంటే అన్ని గొర్రెలు ఒకే దారిలో వెళ్ళవు. ఒక గొర్రె పక్కెళ్ళిందంటే మిగతా జంప్ అవడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ఈ పక్కెళ్ళిన గొర్రెల కాపరి చంపడు, దాని జాగ్రత్తగా మళ్ళీ దాని మార్గంలోకి తెచ్చుకుంటాడు. అంటే వీళ్ళు కోపం సంగతి చచ్చిపోయి ఉంటుంది. అది కంచి దూకినా, పక్కోడు దొడ్లో పడ్డా వీళ్ళలో ఏముండదు? కోపం ఉండదు. పక్కోడు నానా బూతులు తిడతాడు కదా, వాడు తిడతాడు, చాలా తిట్లు తిడతాడు పక్క తోటలో పడినప్పుడు. ఇవన్నీ ఎవరు తట్టుకుంటారు? గొర్రెల కాపరి తట్టుకుంటాడు. మోషేకి అది ట్రైనింగ్ అయింది ఎక్కడ? మిద్యాను అరణ్యంలో. కాబట్టి ఇశ్రాయేలుని మళ్ళీ క్షేమంగా ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు నడిచి. కాబట్టి దేవుడు ఏదైనా నీకు పని అప్పగించాడు అంటే దానికి తప్పనిసరిగా నీకు ట్రైనింగ్ అనేది ఆయన ఇస్తాడు. ఆయన పని చేయమంటాడు. ఈ పని చేసేటప్పుడు నీకు ఏది ఎదురవుతున్నాయి అంటే శ్రమలు ఎదురవుతున్నాయి, తిట్లు ఎదురవుతున్నాయి, కన్నీరు ఎదురవుతుంది. నేను క్రైస్తవుణ్ణి అంటే ఇంట్లోకి రానివ్వట్లేదు, నేను విశ్వాసిని అంటే మంచినీళ్ళు పోయటం లేదు, నేను చర్చికి వెళ్ళొచ్చాను అంటే బట్టలు బయట ఇప్పేసి స్నానం చేసిరా ఇంట్లోకి అనేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నది, దేవుడు మనల్ని ఎన్నుకున్నది, దేవుడు మనల్ని చేయమని చెప్పిన పని కోసం మనం ఎంత శ్రమైనా సరే నిలబడవలసిందే. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమని తట్టుకోవటానికి, ఆ శ్రమను ఓర్చుకోవటానికి కావలసిన శక్తి ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఎన్నో ఉదాహరణలు మనకి దైవ గ్రంథంలో, ప్రతి ఒక్క ఉదాహరణ గొప్ప గొప్ప పాఠాలు మనకు నేర్పుతుంది. ఎవరిని కదిలిచ్చినా, ఎవరిని మీరు తాకిన ఆ భక్తుల్ని, సేవని, ఎన్ని శ్రమలు అనుభవించారండి, ఎన్ని శ్రమలు పడ్డారు వాళ్ళు. ఆ శ్రమల్లోంచే నడవగలిగారు. ఆ శ్రమలోనే దేవుడు వాళ్ళని నడిపించాడు. నూతన నిబంధనలోకి వస్తే అపోస్తుల కార్యాలు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి. ఆయన పేరు స్టెఫను. ఏం పేరు ఆయన పేరు? స్టెఫను. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో అసలు ఈయన ఎలా ఎన్నుకున్నారో ఒకసారి చూద్దాం. ఎవరు ఈయన ఎలా ఎన్నుకున్నారు? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి, ఈ మాట జనసమూహం అంతటికి ఓకే. ఇది ఏ మాట ఇష్టమైంది వాళ్ళకి? ఒకసారి ఏమైందంటే ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచూ ఉండగా అక్కడ కొంతమంది అపోస్తుల దగ్గరికి వచ్చి ఏమని అడిగారంట? వాళ్ళు మాకు ఆహారం పంచిపెట్టమన్నారంట. ఎవరిని? అపోస్తులు. అపోస్తుల పని ఏంటంటే దేవుని యొక్క వార్తను చెప్పటం. మా పని దేవుని సువార్తను అందించడం, మా పని ఏం కాదన్నారు, మా పని భోజనాలు పంచిపెట్టడం కాదు అన్నారు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే అపోస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని మీరు ఎన్నుకోండి, వాళ్ళ మీద మేము చేతులుంచి ప్రార్థన చేస్తాం, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీకు భోజనాలు పంచిపెడతారు అన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది, వారు కాబట్టి ఎన్నో వచ్చిన 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎవరైనా ఎన్నుకున్నారు? స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు,
అగు నికోలాసు వాడును అగు అతని పేరు నికోలాస్ అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి అంటే ఒక టీంని ఏర్పాటు చేశారు. ఈ టీంలో ఉన్నవాడే స్టెఫెన్. మనం ఒక్క వ్యక్తి గురించి చదువుకుంటున్నాం. ఆయన పేరేంటి? స్టెఫెన్. ఈ స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే దేవుని యొక్క కార్యం చేయటానికి సిద్ధపాటుగా ఉన్నటువంటి వాడి మీద అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేశారు. అయ్యా వీడి భోజనాలు పంచిపెట్టడానికి అర్హుడు, దేవుని యొక్క పని చేయడానికి వీడు అర్హుడు అని చెప్పి చేతులుంచి వాడి మీద ఏం చేశారట? ప్రార్థించారట. ప్రార్థించగానే స్టెఫెను తన యొక్క పని చేయటం మొదలుపెట్టాడు. 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. కృపతోను నిండిన వాడే గొప్ప సూచక్రియలను చేయుచుండే. ఎందుకంటే ఈయన దగ్గర ఏముంది? దేవుడు ఇచ్చిన శక్తి ఉంది కాబట్టి పరిచర్య ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన పరిచర్యకి ప్రారంభించాడు. ప్రారంభించడమే ప్రారంభ దినాల్లోనే వాక్యంలో మనం అడుగులు వేస్తూ నడుస్తూ ముందు చూస్తున్నట్లయితే 6వ అధ్యాయంలోనే ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. యెరూషలేములోనే పెద్దలు అందరూ కూడా ఆయన్ని బంధించారు. ఎవరిని? స్టెఫెన్ పట్టుకున్నారు. పట్టుకొని యేసుక్రీస్తు నామంలో నువ్వు పరిచర్య చేయడానికి వీల్లేదు. ఆయన మీద రాజకీయ నేరాలు మోపారు. మతపరమైన నేరాలు మోపారు. ఏం మతపరమైన నేరాలు మోపారు స్టెఫెన్ మీద అంటే, స్టెఫెను అనేవాడు ధర్మశాస్త్రానికి, మోషే మనకిచ్చిన ఆజ్ఞలకి వ్యతిరేకంగా వీడు వాక్యాలు చెప్తూ ఉన్నాడు, మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, యేసును గురించి తీసుకొని వచ్చి మన ధర్మశాస్త్రాన్ని కించపరుస్తున్నాడని ఒక మతపరమైన నేరం ఎవరి మీద మోపారు? స్టెఫెన్ మీద. కాబట్టి స్టెఫెన్ని ఎక్కడ తీసుకువెళ్ళారంటే ఆ రిలీజియస్ కోర్టులోకి, మతపరమైన ఆ కోర్టులోకి తీసుకువెళ్ళారు స్టెఫెన్ని. అక్కడే మనకి వాక్యం అంటుంది, మహాసభ యొద్దకి ఎవరిని తీసుకువెళ్ళారు? స్టెఫెన్. అయ్యో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ మాట చెప్పమన్నాడు, చెప్తున్నాను, అదే చేస్తున్న పని స్టెఫెన్. కానీ స్టెఫెన్ని పట్టుకొని ఎక్కడ నిలబెట్టారంటే మహాసభ ఎదుట స్టెఫెన్ని నిలబెట్టారు. 7వ అధ్యాయం ఇంటికి చదువుకోండి, సమయం లేదు, ముందుకు వెళ్తున్నాను. 7వ అధ్యాయంలో స్టెఫెను ఆ మహాసభ ఎదుట నిలబడి గొప్ప ప్రసంగం చేశాడు. దేని గురించి ప్రసంగం చేశాడంటే ఆది కాలం నుండి దేవుడు చేసిన అద్భుత కార్యం ఎంతవరకు కూడా గొప్ప ప్రసంగం చేశాడు స్టెఫెన్ మాట్లాడిన మాటలు విని వాళ్ళ నోళ్ళు ఎలా పెట్టేశాడు. మేము యాజకులు, ధర్మశాస్త్రం మాకంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానం ఎవరిచ్చిన జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం. ఓకే, మతపరమైన నేరారోపణ ఉంది కాబట్టి స్టెఫెన్ ఏం డిసైడ్ చేశారంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలి అని డిసైడ్ చేశారు. రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టినప్పుడే స్టెఫెన్ చనిపోయాడు. ఈ రాళ్లతో కొట్టినప్పుడు 7వ అధ్యాయంలో మనకు కనపడే మాట ఏంటంటే వీళ్ళతో పాటు ఉన్నవాడే పౌలు కూడా. అంతకుముందు ఆయన పేరేంటి? పౌలు గారి పేరు సౌలు. ఎప్పుడున్నాడంటే ఈ స్టెఫెన్ని చంపినప్పుడు ఎవరున్నారు పక్కన? సౌలు కూడా ఉన్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు సౌలు ఒక సందర్భంలో, నేను తప్పు చేశానండి, స్టెఫెన్ చంపినప్పుడు నా పాదాలు కూడా అక్కడ నిలిచాయి అంటాడు, స్టెఫెన్ చంపిన చోట. అయితే ఈ స్టెఫెన్ చనిపోయాడు. దేనికోసం చనిపోయాడంటే దేవుడిచ్చిన కార్యం కోసం స్టెఫెను చనిపోయాడు. దేవుడిచ్చిన అప్పగించిన పని కోసం స్టెఫెన్ చనిపోయాడు. స్టెఫెను అనుభవించిన శ్రమ, రాళ్లతో కొట్టినప్పుడు చనిపోయే శ్రమ అంత ఈజీ కాదు. ఉరి తీసినప్పుడు ఉరేస్తారు కదా, ఒక నిమిషాల్లో ప్రాణం పోతుంది. కానీ రాళ్లతో కొట్టినప్పుడు ఆ దెబ్బలు ఎక్కడ తగులుతాయి, ఎలా తగులుతాయి, ఆ ప్రాణం పోవడానికి సమయం పడుతుంది. ఈ శ్రమ అంతా కూడా ఎవరు అనుభవించాలి? దెబ్బలు తినేవాళ్ళు అనుభవించాలి. ఆయన అనుభవిస్తూనే ఒక్క మాట చదివిస్తాను, అద్భుతంగా ఉంటుంది. ప్రార్థన చేస్తాడు దేవునికి. స్టెఫెను ప్రార్థన చేస్తాడు. 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. నిద్రించెను. సౌలు అతని చావునకు. ఎవరి సౌలు? పౌలు గారే. సౌలుగా ఉన్నప్పుడు ఈ స్టెఫెన్కి పై వచనంలో కూడా సౌలు పేరు ప్రస్తావన వస్తుంది. 58వ వచనంలో కూడా సౌలు పాదముల దగ్గర వస్త్రాలు పెట్టారని. అయితే ఈ సౌలు ఎక్కడ ఉన్నాడంటే స్టెఫెన్ను చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు సౌలు. నేర్చుకునే పాఠం ఏంటంటే స్టెఫెను ఒక్కసారి పరిచర్య కోసం ప్రత్యేకించబడిన తర్వాత శ్రమను బట్టి వెనక్కి తగ్గిపోలా.
శ్రమను బట్టి దేవుడు నాకు వద్దు అనలా. శ్రమను బట్టి నేను ఇంక విడిచేస్తాను పరిచర్య అనలా. శ్రమను బట్టి నేను క్రైస్తవుని కాదు అనలా. శ్రమను బట్టి నాకు ఇవి వద్దండి అని చెప్పి అనలా. ప్రాణం పోయేంత వరకు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడంటే ప్రభువు మీదే. చివరి ప్రార్థన, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదయ్యా వీళ్ళకి, పాపం వీళ్ళ మీద మోపకమంట. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువలో చేసిన ప్రార్థన అదే కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించు. స్టెఫన్ కూడా అదే ప్రార్థన చేస్తూ వచ్చాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు, పాపం వీళ్ళ మీద మోపవద్దు అని చెప్పి చనిపోయాడట. సౌలు కూడా పక్కనే ఉన్నాడు. అయితే ఈ సౌలు పౌలుగా మారాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు కనపడేది. దమస్కస్కు వెళ్ళేటప్పుడు సౌలు పౌలుగా మారిన తర్వాత సౌలుకి దర్శనం కలిగింది, దేవుని యొక్క దర్శనం. కాబట్టి కొంతకాలానికి అననీయ రావడం, ప్రార్థన చేయటం, తర్వాత పౌలుగా మారటం, ఇవన్నీ మనకు తెలుసు. పౌలు పరిచర్య ప్రారంభించినప్పుడు పౌలు ఆయన మంచి కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో దమస్కస్ ప్రాంతంలోనే లేదంటే మన సిరియా ప్రాంతంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలో మంచి డిగ్రీ కూడా చదివాడు సౌలు. మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కుటుంబ ప్రస్తావన రాదు. కానీ అయితే ఇటువంటి వాడు ఎవరిని మీద పగబట్టాడంటే క్రైస్తవుల మీద పగబట్టాడు. పగబట్టి దమస్కస్ వెళ్ళే ప్రాంతంలో ఆయన సౌలు దేవుని యొక్క దర్శనాన్ని చూసి మారు మనసు పొందాడు. తర్వాత ఆయన పరిచర్య చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఎవరు నమ్మలా ఎవరిని? పౌల్ని. పౌలు యెరూషలేము వస్తే అపోస్తలులు కలవడానికి భయపడ్డారు. ఎవరిని కలవటానికి? పౌల్ని కలవటానికి. ఏమో వీడు మారువేషంలో వచ్చి మనందరినీ పట్టుకెళ్ళిపోతాడేమో, చంపుతాడేమో అని చెప్పి భయపడ్డారు. ఎవరు కలవరు కదా. అంతకుముందంతా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాడు? క్రీస్తుకి, క్రైస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. స్టెఫన్ చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ మారిపోయాడు, నేను క్రైస్తవుని అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మట్లా. ఆయన కలవటానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఎట్లయితే దేవుని కృపను బట్టి వాళ్ళతో కలిసే పరిచర్య కొనసాగించాడు. అయితే పౌలు తాను చేసిన పరిచర్యలో కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాల్లోనే క్షమించండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడైతే మనకి క్లుప్తంగా ఎక్కువ విషయాలు కనపడుతూ ఉంటాయి. 24వ వచనం అంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి అమ్మా. 23 నుంచి కూడా ఉంటుంది. కానీ 24 నుంచి కొన్ని మాటలు చదివి నేను ముందుకు వెళ్తాను. 24 5 మార్లు ఒకటి తక్కువ ఎన్నట 40 దెబ్బలు. అంటే ఎన్ని దెబ్బలు కొట్టారు ఆయన్ని? 39. 40 కొట్టరు, దానికి ఒక లెక్క తర్వాత చూద్దాం. అయితే ఎన్నిసార్లు తిన్నాడు ఈ దెబ్బలు? 5 మార్లు తిన్నాడు. తర్వాత బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, శ్రమపడి తిని. ఎక్కడ గడిపాడు? రాత్రింబగళ్ళు ఏముండదు, ఆ చెక్క మీద పడుకున్నాడు అంతే. చెక్క మీద పడుకున్నాడు అంతే. ఎంతసేపట? ఒక రాత్రి ఒక పగలు ఒక చెక్క మీద పడుకుని ఉన్నాడు. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను, ఆపదల్లోను, ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణముల్లో ఎన్ని ఆపదలండి? ఎన్ని ఆపదలే! ఎవరికి వచ్చింది ఈ ఆపదలన్నీ? పౌలు సొంత వాళ్ళే, బంధువులే, ప్రయాణంలో, పట్టణంలో, సముద్ర ప్రయాణంలో, సహోదరులతో, కపట సహోదరులతో, ఇలా ఆయన ప్రయాసతోనూ కష్టంతోనూ తరచూ జాగరణములతోనూ. జాగరణలు అంటే తెలుసా? తిండి దొరకదు, ఉపవాసం ఉండాల్సిందే, పస్తు ఉండాల్సిందే. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పవలసిన ఏమన్నాయట? ఇన్ని శ్రమలు ఎవరు పడ్డారు? పౌలు. సహజంగా అన్ని శ్రమల్లో ఒక శ్రమ, అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆదిమ సంఘాల్లో ఉన్నటువంటి శ్రమల్లో అప్పుడు పరిచారకులు, సేవకులు పడిన శ్రమలు ఇప్పుడు పడాలంటే మాత్రం ఎవరు కూడా పడరు. మన సేవకులు ఏసీ లేనిది ఎక్కడికి కూడా రాదు. స్టేజ్ మీద ఏముండాలి? ఎయిర్ కండిషన్ ఉండాలి, లేకపోతే కనీసం కూలర్ అన్నా ఉండాలి. లేదంటే మెసేజ్ చెప్పలేరు. ఏం చేయలేరు? మెసేజ్ చెప్పలేరు. ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి సౌకర్యాలు కావాలి వాళ్ళకి ముందుగానే చెప్తారు. మాకు ఎయిర్ కండిషన్ ఫ్లైట్ కావాలి, లేదంటే ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ కావాలి మాకు
టికెట్. ఉండటానికి ఎక్కడ కావాలి అయ్యగారు? స్టార్ హోటల్ కావాలి మాకు. ఎందుకంటే ఈ కంఫర్ట్ జోన్లో బతికేస్తున్నాం ఉన్నా. కానీ అలనాడు ఆదిమ సంఘాల్లో సేవకులు అట్లా లేరు. వాళ్ళ పరిచర్యలు వేరు, వారి యొక్క ఉద్దేశాలు వేరు, వాళ్ళ కోరికలు డిమాండ్లు ఏమీ ఉండవు. తిన్నా ఉంటారు, తినకపోయినా ఉంటారు, ఏసీ ఉన్నా ఉంటారు, ఏసీ లేకపోయినా ఉంటారు, ఉంటే తింటారు, లేదంటే పస్తుంటారు. అటువంటి శ్రమ ఎవరు అనుభవించారంటే పౌలు అనుభవించారు. ఏ సేవకుడైతే, ఏ విశ్వాస అయితే ఆ శ్రమల్లోంచి నడవగలుగుతాడో వాళ్ళు దేవుని దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు. దాన్ని బట్టే పౌలు అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి, ముగించుకుందాం. పౌలు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటట ఆయనకి లాభం. అంటే ఏమంటున్నాడు పౌలు? ఇన్ని శ్రమలు పడి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చదువుకుంటే అద్భుతంగా ఉంటే ఎన్ని శ్రమలు అనుభవించాడండి పౌలు. ఇన్ని శ్రమలు పడినటువంటి పౌలు అంటాడు, నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతాను? క్రీస్తు కొరకు బ్రతుకుతాను. చావైతే నాకేంటి అంటున్నాడంటే లాభమే. చావైతే నాకేమీ పెద్ద నష్టం, కోల్పోయేది ఏమి లేదు దాంట్లోంచి. చావైతే నాకు లాభమే అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు పౌల్ని. సౌలుని దర్శించినప్పుడు సౌలు పౌలుగా మారాడు. శ్రమలు అనుభవించాడు పౌలు, కానీ ఎవరిని వదిలిపెట్టలేదంటే ప్రభువుని వదిలిపెట్టలా. స్టెఫను రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎవరిని వదల్లా? ప్రభువుని వదిలిపెట్టలా. ఇర్మియా అవమానాలు పొందాడు, ఎవరి కోసం నిలబడ్డాడు? ప్రభువు కోసం నిలబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు. మోషే నడక, ఎవరు ఏ భక్తులు నడిచినా కానీ ఎవరి కోసం నడిచారంటే ప్రభువు కోసం నడిచారు. ఎన్నిక లేని వారిని ప్రభువు అనుకున్నాడు. ఎందుకు పనికిరాని వారిని ప్రభువు ఎన్నుకున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము కొన్ని వచనాలు ఉంటాయి మనకి. అక్కడ దాంట్లో విశ్వాసుల పట్టిక, విశ్వాసుల జాబితా ఉంటుంది. దాంట్లో యోఫ్తా గురించి, గిద్యోను గురించి కూడా రాయబడి ఉంది. యోఫ్తా ఎన్నిక లేనటువంటి వాడు, కానీ ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డాడంటే దేవుని ద్వారా ఎన్నుకోబడ్డాడు. కాబట్టి గొప్ప పరిచర్య, గొప్ప అధ్యక్షత ఎవరు వహించారంటే గిద్యోను వహించాడు. యోఫ్తా కూడా గొప్ప న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఒక వేశ్య కుమారుడు, పనికిరాడు అన్నారు, నవ్వారు, నవ్వుకున్నారు, అన్నీ చేసినా కానీ ఎవరి కోసం నిలబడ్డాడు? దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి చిన్న శ్రమలు, చిన్నపాటి ఒడిదుడుకులు, చిన్నపాటి అసౌకర్యాలు, చిన్నపాటి నిందలు, చిన్నపాటి అవమానాలు, చిన్నపాటి కష్టాలకి ఎప్పుడు విశ్వాసి భయపడకూడదు. కుడి ఎడమకి తిరగకూడదు. ఎవరో నన్ను ఏదో అన్నారు, నేను చర్చికి రాను. ఎవరో నన్ను ఏదో అన్నారు, నేను ఈ పని చేయను. ఎవరో నన్ను తిట్టారు కాబట్టి నేను యేసుక్రీస్తుని నమ్ముకోను. ఇవన్నీ మనకి తగవు. శ్రమల్లో మనం నిలబడగలగాలి, ఇరుకులు ఇబ్బందుల్లో మనం నిలబడగలగాలి. సూటిపోటి మాటలు ఉన్నా కానీ, అవమానం ఎదురైనా కానీ ఎవరి కోసం నిలబడాలి మనం అంటే ప్రభువు కోసం నిలబడేవారిగా మనం. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా ప్రవక్త దేవునికి మొరపెడుతూ అంటూ ఉన్నాడు, నన్ను ఎగతాళి చేశారు, నన్ను నవ్వుకున్నారయ్యా, నేను నీ పని కోసమే కదా నిలబడింది అని అంటూ ఉన్నాడు. స్టెఫను ప్రార్థన చేస్తూ ప్రాణం పెట్టి అంటూ ఉన్నాడు, అయ్యా ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దు అన్నాడు. పౌలు అంటాడు, నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతా అన్నాడు? క్రీస్తు కోసమే. కాబట్టి బిడ్డలారా, మన దృష్టి, మన యొక్క కనుదృష్టి, మన ఆలోచన ప్రభువు మీద మాత్రమే నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం.